హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇన్ అవర్ ఛానల్ దట్ ఇస్ ఐఎన్ నియర్ బై. సో ఈ రోజు మనం ఒక కొత్త కంటెంట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోతుంది వాట్ వి గోనా డిస్కస్. సో ఈ కంటెంట్ వచ్చేసి అందరికి కామన్ అన్నమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, స్పెషలైజేషన్ లేదా ప్రోగ్రామ్. సో మనకి మొత్తం 4 ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఫ్రమ్ విచ్ లైక్ టీఎస్పీ సెట్ నుంచి అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. సో అవి వచ్చేసి మనకి ఎంఈఎం టెక్, ఎం ఫార్మా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎం ఆర్కిటెక్చర్, నెక్స్ట్ వచ్చేసి ఫార్మా డి ప్రోగ్రామ్. సో ఇవి అందరికి ఇది ఒక కామన్ వీడియో అన్నమాట. సో అందరు ఈ వీడియోని అయితే చూసుకోవచ్చు. ఇది ఆన్ డిమాండ్ వీడియో అన్నమాట. సో చాలా మంది నాకైతే కమెంట్ చేశారు రిగార్డింగ్ ది డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద టీఎస్పీ సెట్ లైక్ కౌన్సిలింగ్ అడ్మిషన్ ప్రాసెస్. సో ఆల్రెడీ మనకి తెలుసు ఇక్కడ 10 స్టెప్స్ అయితే ఉంటాయి ఇన్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఆఫ్ టీఎస్పీ సెట్ 2024. సో ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్లీ ఒక 4 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాం. అండ్ ఇంకా 2 days అయితే మనకి 5th స్టెప్ దట్ ఈస్ ఎక్సర్సైజింగ్ ది వెబ్ ఆప్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దీని రిగార్డింగ్ నేనైతే ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. మనం వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలి అండ్ మనం ఎలా ప్రిఫరెన్స్ పెట్టాలి అండ్ దాన్ని సేవ్ చేయాలి చెప్పేసి అయితే ఒక క్లియర్ వీడియో అయితే చేస్తాను. అది నేను 4th రోజు మార్నింగ్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. సో దట్ మీరైతే అది చూసి ఎర్రర్ లేకుండా అయితే వెబ్ కౌన్సిలింగ్ చేయవచ్చు. నెక్స్ట్ గైస్, ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం మెయిన్ గా ఆఫ్టర్ వెబ్ ఆప్షన్ తర్వాత మనం ఏమేం స్టెప్స్ ఉంటాయి అండ్ దాని రిలేటెడ్ లైక్ మనం ఏం యాక్టివిటీస్ చేయాలి లైక్ 2023 యొక్క ఎగ్జాంపుల్ తో నేనైతే చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో గైస్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో. అండ్ మన ఛానల్ ఐఎన్ నియర్ బై ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్. మేమైతే ఎప్పటికప్పుడు టీఎస్పీ సెట్ అడ్మిషన్ రిగార్డింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాము. ఎనీ అప్డేట్స్ ఇన్ ద వెబ్సైట్ అండ్ అదర్ రిలేటెడ్ థింగ్స్. సో గైస్, ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకోండి. సో దట్ వాళ్ళకు కూడా ఈ కంటెంట్ గురించి తెలుస్తుంది. అంటే ఏం యాక్టివిటీస్ మనం చేయాలి ఎర్రర్ లేకుండా అని చెప్పేసి. సో ఇది ఒక ప్రాపర్ గైడెన్స్ ఫర్ ది అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ టీఎస్పీ సెట్ 2024. అండ్ గైస్, మీకు ఏదైనా క్వశ్చన్స్ లేదా క్వైరీస్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. సో అక్కడ మీరైతే జాయిన్ అయ్యి అడగచ్చు. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ది ఛానల్స్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ ఇట్ సెల్ఫ్. సో గైస్, మనం ఇప్పుడు చూసేద్దాం మనం వెబ్ కౌన్సిలింగ్ తర్వాత ఏమేం చేయాలి అని చెప్పేసి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో వీడియోని అయితే ఇప్పుడు చూసేద్దాం ఆఫ్టర్ ఎ స్మాల్ ఇంట్రో. సో గైస్, మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే ఇచ్చారు స్టెప్స్ టు బి ఫాలోడ్ అని చెప్పేసి ఈ టీఎస్పీసీ 2024 అడ్మిషన్ ప్రాసెస్ లో. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 10 స్టెప్స్ లో మనకి ఆల్రెడీ అప్ టు 4th స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మనం అయితే 1 to 4 స్టెప్ గురించి అయితే ఏం డిస్కస్ చేయమన్నమాట. అండ్ 5th స్టెప్ వచ్చేసి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఉంది కదా. సో దాని రిలేటెడ్ నేనైతే ఒక ప్రాక్టికల్ వీడియో అయితే చేస్తాను ఇన్ ద మార్నింగ్ ఆఫ్ 4th September 2024. సో డీటెయిల్ గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా మనం ఆన్లైన్ వెబ్సైట్ కి వెళ్ళి మనం వెబ్ ఆప్షన్ అనేది పెట్టాలి. సో 5th దాని గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడతలేను. యాక్చువల్లీ మనం ఆఫ్టర్ వెబ్ ఆప్షన్ మనం ఏమేం చేయాలనేది చూద్దాం. సో సీట్ అలాట్మెంట్, 6th స్టెప్, 7th స్టెప్ వచ్చేసి పే ది ఫీ ఆన్లైన్, 8th స్టెప్ వచ్చేసి రిపోర్టెడ్ అట్ ది కాలేజ్, నెక్స్ట్ 9th వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అట్ ది కాలేజ్ అండ్ 10th వచ్చేసి రిసీవ్ అలాట్మెంట్ ఆర్డర్. సో మనం 6th to 10th స్టెప్ గురించి అయితే డీటెయిల్ గా చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి గైస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అవబోతుంది. సో దట్ మీకు ఫ్యూచర్ లో ఉన్న స్టెప్స్ అన్ని నేను ఇప్పుడే విత్ ఎగ్జాంపుల్స్ తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎర్రర్ లేకుండా అయితే మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ ని లైక్ చాలా మంచిగా అయితే కంప్లీట్ చేస్తారని చెప్పి. సో ఇప్పుడైతే స్టెప్ వైస్ మొత్తం అయితే చూద్దాం. సో 1 to 5 స్టెప్స్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ యాజ్ 5th స్టెప్ నేనైతే డీటెయిల్ గా వీడియో చేసి అప్లోడ్ చేస్తా అని చెప్పిన ఆన్ ది మార్నింగ్ ఆఫ్ ది లైక్ 4th September. ఆ రోజు మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో గైస్ చూడండి, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 6th తర్వాత 7th తర్వాత 8th తర్వాత 9th తర్వాత 10th. సో అట్లా డీటెయిల్ గా విత్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో స్కిప్ చేయకండి, వినండి మొత్తం. సో గైస్, ఇది అయితే చూడొచ్చు మనకి ఇది టీఎస్పీసీ 2023 అడ్మిషన్ వెబ్సైట్ అన్నమాట. సో వన్స్ యూ హ్యావ్ కంప్లీట్ యువర్ వెబ్ కౌన్సిలింగ్, దాని తర్వాత మనకి ఇచ్చిన డేట్ రోజు అంటే మనకి ఒక డే ఇచ్చారు కదా, ఆ రోజు మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. సో సేమ్ 2023 లెటర్ రిలీజ్ అయింది, సేమ్ అట్లానే 2024 అఫీషియల్ వెబ్సైట్ లో అయితే రిలీజ్ అవుతుంది. సో గైస్, ఇక్కడ చూడొచ్చు ఒక సైడ్ హెడింగ్ అయితే ఇక్కడ లైక్ హోమ్ పేజ్ లో క్రియేట్ అవుతుంది అనమాట, అప్లికేషన్ అని చెప్పి. అండ్ దాని కింద వచ్చేసి చూడొచ్చు మనకి ఇట్లా 2 న్యూ అప్డేట్స్ అయితే వస్తాయి వెబ్సైట్ లో.
ఫస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ వైడ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫేజ్ 1. సో గైస్ మీరైతే వెబ్ కౌన్సిలింగ్ అయిపోయినాక వాళ్ళు ఇచ్చిన డేట్ రోజు అయితే ఇట్లా ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఒకటేమో ఇండివిజువల్ గా ఈ ఫస్ట్ ప్రొవిజనల్లీ అలాటెడ్ లాగిన్ ఫేజ్ 1 వచ్చేసి అది మీ అలాట్మెంట్ లెటర్ అండ్ మీ చలాన్ అయితే ఉంటుంది. సో అది మీరు ఫీజు కట్టి అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫేజ్ 1 వచ్చేసి మనకి కాలేజ్ వైజ్ అయితే లిస్ట్ రిలీజ్ చేస్తారు. అంటే డిఫరెంట్ కాలేజెస్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా. సో ఆ స్పెషలైజేషన్స్ లో ఏ క్యాండిడేట్ కి వచ్చేసి సీట్ వచ్చింది అని చెప్పి డిఫరెంట్ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఈ లింక్ లో. సో మీరైతే ఇక్కడ డిఫరెంట్ కాలేజ్ యొక్క లైక్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ PDF అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా రెండు వస్తుంది. సో గైస్ నెక్స్ట్ మనం చూద్దాము ఎట్లా ఈ ఫస్ట్ ది ప్రెస్ చేసినాక ఇంటర్ఫేస్ అనేది ఎట్లుంటది. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ వైజ్ లిస్ట్ అట్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫేజ్ 1 ఇది క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఎట్లా ఉంటది అదే అయితే చూద్దాము. సో ఇదేనమ్మా ఆఫ్టర్ వెబ్ కౌన్సిలింగ్ మనకి ఈ వాళ్ళు ఇచ్చిన డేట్ రోజు అయితే ఇట్లా వస్తుంది ప్రొవిజనల్లీ అలాట్మెంట్. సో మీరు మీ అలాట్మెంట్ చూసుకోవచ్చు మీకు ఏ కాలేజ్ లో అనేది సీట్ వచ్చిందని చెప్పేసి. సో గైస్ మీరు ఒకవేళ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది నెక్స్ట్ ఇట్లా వస్తుంది. సో అందులో వచ్చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ ర్యాంక్ అయితే ఫిల్ చేసి లాగిన్ చేసేయాలి. సో లాగిన్ చేసినాక మళ్ళీ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కదా మీ అకౌంట్ కి. సో అదైతే మళ్ళీ లైక్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టేసేయాలి. తర్వాత మీరు మీ అలాట్మెంట్ లెటర్ అయితే చూసుకోవచ్చు. దాని తర్వాత గైస్ మీరైతే ఫీ పే చేయాలి టు డౌన్లోడ్ ది చలాన్ అండ్ ది అలాట్మెంట్ ఆర్డర్. సో ఈ రెండు అయితే మనం ఫిజికల్ వెరిఫికేషన్ పోతాం కదా కాలేజ్ కి. సో అప్పుడైతే మనం తీసుకోపోవాలి అండ్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఇన్ ద చలాన్ అండ్ జాయినింగ్ లెటర్ లో. సో అవి కూడా చూద్దాము నెక్స్ట్. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇట్లా రెండు ఫార్మ్స్ అయితే ఉంటాయి. మనం ఫీ పే చేసినాక ఇవి అయితే డౌన్లోడ్ అయితే అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ట్యూషన్ ఫీ రిసిప్ట్ ఫేజ్ 1 అనేది ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 1 జాయినింగ్ రిపోర్ట్ కౌన్సిలింగ్ ది. సో ఇవి రెండు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఫీ పే చేస్తేనే ఇవి డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో మన బేసిక్ రిలేటెడ్ అన్ని మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. సో అవి నెక్స్ట్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మనకి ఏ కాలేజ్ అనేది అలాట్ అయింది ఫేజ్ 1 లో. సో అది దాని గురించి కూడా ఇక్కడ ఉంటది అండ్ లాస్ట్ కి వచ్చేసి పేమెంట్ గురించి అయితే ఉంటది గైస్. సో చాలా మందికి అయితే ఇక్కడనే డౌట్ ఉన్నది అన్న, లైక్ నాకు సీట్ వచ్చినాక మనం కాలేజ్ ఫీ మొత్తం పే చేయాలా, అది సెమిస్టర్ వైజ్ చేయాలా లేదా లైక్ పర్ యానమ్ ది చేయాలా అండ్ మనమే ఫుల్ ఫీ పే చేయాలా లేదా ఎట్లా అని చెప్పేసి చాలా మంది అడిగిర్రు. సో గైస్ ఇప్పుడు నేను క్వైరీకి అయితే ఇప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో గైస్ ఎవరైతే ఇన్కమ్ దగ్గర లోవర్ అని వచ్చింది కదా, సో వాళ్ళందరికీ అయితే ఫీజ్ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవుతారు. సో మనకి యాక్చువల్లీ ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చేసి పర్ సెమ్ కి ఇస్తారనమాట. సో మనం పర్ ఇయర్ 2 times అయితే అప్లై చేసుకోవాలి ఇన్ ద TS E-Pass వెబ్సైట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నాకు కరెంట్ కాలేజ్లో ఫీ వచ్చేసి 30,000 ఉంది. బట్ నాకు ఫీజ్ రియంబర్స్మెంట్ కి నేను ఎలిజిబుల్ కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది. సో అది కట్ అయినాక మిగతా అమౌంట్ ఉంటుంది కదా, సో అది మనం పే చేయాలన్నమాట డ్యూరింగ్ ది జాయినింగ్ ఆఫ్ ది కాలేజ్. అండ్ నెక్స్ట్ సెమిస్టర్ లో కూడా సేమ్ మనకి ఫీజ్ రియంబర్స్మెంట్ కట్ అయినాక మనకి ఎంత ఉంటే మనం అదే అయితే పే చేసుకోవాలి. సో గైస్ ఇక్కడ కింద పేమెంట్ దగ్గర అయితే మీరు చూసుకోవచ్చు కోర్స్ ఫీ రూపీస్ 30,000. సో ఇది పర్ సెమిస్టర్ ఇచ్చిండు అనమాట ఇక్కడ మన ట్యూషన్ ఫీ రిసిప్ట్ లో. అండ్ ఫీ పేడ్ రూపీస్. సో నేను ఇక్కడ వచ్చేసి 1600 మాత్రమే పే చేసిన. సో గైస్ మనకి ఫీజ్ రియంబర్స్మెంట్ కట్ అయినాక మిగిలిన అమౌంట్ ఎంత అయితే ఉంటది కదా, సో అదే నేను ఇక్కడ పే చేసుకున్నా. సో గైస్ ఇదే మీరు అయితే మొత్తం ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇన్కమ్ లోవర్ అని బడి మీరు ఒకవేళ ఫీజ్ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ ఉంటే మీకైతే ఆ అమౌంట్ కట్ అయినాకనే నెక్స్ట్ మిగిలిన ఉన్న లైక్ బ్యాలెన్స్ అమౌంట్ అయితే పే చేయాలి. సో మీ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ అని చూసుకోండి, మీ క్యాస్ట్ అండ్ మీ పేరెంటల్ ఇన్కమ్, నెక్స్ట్ మీ లోకల్ నాన్ లోకల్, సో అవన్నీ అయితే ఉంటుంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. నెక్స్ట్ గైస్ మనకి జాయినింగ్ రిపోర్ట్ లో కూడా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫై ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఇన్ఫో ఉంటుంది. అండ్ మీరైతే ఈ ఫామ్ ని పోయేటప్పుడు ప్రింట్అవుట్ అంటే 2 ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ ఫామ్ మీద అయితే మీరు సైన్ చేయాలి, చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. సో ఇది కూడా అకార్డింగ్లీ చూసుకోండి. ఆ కింద మీరు ఏ రోజైతే రిపోర్ట్ అవుతున్నారో ఆ డేట్ కూడా రాయాలి, రాసి అండ్ మీరైతే సైన్ పెట్టి అక్కడైతే సబ్మిట్ చేయాలి అడ్మిషన్ ఆఫీస్
కాలేజ్ లో మీకు వచ్చిన ప్రొవిజనల్ అలాట్ అయిన కాలేజ్ లో. అండ్ గైస్ ఇక్కడ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఫర్ గేట్ స్టూడెంట్స్, జీపాక్ స్టూడెంట్స్ అండ్ పీఈసెట్ స్టూడెంట్స్. సో అది అయితే అకార్డింగ్లీ చూసుకోండి. సో మీకు కూడా 2024 అకాడమిక్ ఇయర్ లో కూడా సేమ్ ఇట్లనే వస్తుంది, లైక్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ ట్యూషన్ ఫీ రిసిప్ట్. సో ఇవి మీరు పే చేసినాక డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి అయితే మీరు కాలేజ్ కి తీసుకోపోవాలి ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు. సో దట్ దీన్ని బేస్ చేసుకుని అయితే వారు మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు. సో గైస్ ఇదే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూద్దాము ఆ నెక్స్ట్ స్టెప్ లో ఏమేమి జరుగుతుందని చెప్పేసి. సో గైస్ ఒకవేళ మీరు కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫేజ్ 1 చూడాలనుకుంటే సెకండ్ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. క్లిక్ చేసినాక మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి కాలేజ్ అని ఉంది అండ్ పక్కన డ్రాప్ డౌన్ అయితే ఉంది. సో ఈ డ్రాప్ డౌన్ మీరు క్లిక్ చేసినప్పుడు మనకు పీజీ సెట్ లో పార్టిసిపేట్ చేసిన డిఫరెంట్ కాలేజెస్ అండ్ దర్ అలాట్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీరు అకార్డింగ్లీ అయితే ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు జేఎన్టీయూ హైదరాబాద్ లో ఉన్న ఏదైనా సపరేట్ స్పెషలైజేషన్ లైక్ స్పెషలైజేషన్ ది చూడాలనుకుంటే సో ఆ స్పెషలైజేషన్ అక్కడైతే మీరు క్లిక్ చేయాలి. సో రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఎస్ఎన్ఎస్ అయితే ఎస్ఎన్ఎస్ చేసి మీరు సెర్చ్ కొడితే సో ఆ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ లో ఎంత మందికి సీట్ వచ్చింది, ఎంత ర్యాంక్ నుంచి ఎంత ర్యాంక్ ఉంటే మనకు ఆ డిపార్ట్మెంట్ లో సీట్ వచ్చింది అని మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడైతే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ అండ్ మీద అయితే క్లిక్ చేసిన. ఇది వచ్చేసి థర్మల్ ఇంజనీరింగ్ అంట రెగ్యులర్. సో గైస్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా షో అవుతుంది. సో మనకి పీసెట్ హాల్ టికెట్ నంబర్, నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అండ్ పర్సంటైల్ అండ్ క్యాండిడేట్ పేరు, వాళ్ళ క్యాస్ట్, నెక్స్ట్ లోకల్ నాన్ లోకల్ అండ్ అక్కడ ఫీ లైక్ సీట్ అలాట్మెంట్ ఫేజ్ 1 లో అయిందా 2 లో అయిందా అవి అయితే లాస్ట్ కి చూపిస్తుంది. అండ్ నాన్ లోకల్ స్టేటస్ అండ్ మేలా ఫీమేలా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. సో మీరైతే చూసుకోవచ్చు. సో మీ అలాట్మెంట్ కాకుండా మీరైతే వేరే క్యాండిడేట్స్ యొక్క అలాట్మెంట్ కూడా చూసుకోవచ్చు. కాలేజ్ వైజ్ అంటే ఎంత ర్యాంక్ వచ్చింది అండ్ వాళ్ళకి ఏ స్పెషలైజేషన్ లో అనేది వచ్చింది అని చెప్పేసి అన్ని అయితే చూసుకోవచ్చు ఈ కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈ ఆప్షన్ లో. సో గైస్ ఇదే మీరైతే లైక్ మీరు ఇండివిజువల్ గా మీది కూడా చూసుకోవచ్చు. అది ముందు చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ కాలేజెస్ అండ్ డిఫరెంట్ స్పెషలైజేషన్ లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఎవరికి ఎంత ర్యాంక్ ఉంటే ఆ స్పెషలైజేషన్ వచ్చింది. నెక్స్ట్ గైస్ మనం వచ్చేసి నెక్స్ట్ స్టెప్ గురించి అయితే చూద్దాము. అది వచ్చేసి స్టెప్ 8 దట్ ఈస్ రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. సో గైస్ మనకి స్టెప్ 8 వచ్చేసి రిపోర్ట్ టు ది అలాటెడ్ కాలేజ్ అండ్ మన డాక్యుమెంట్స్ అయితే మనం రెడీ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఇంత ముందు స్టెప్ 7 లో చూసిన ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఫీ పే చేసి. సో అవన్నీ మీ దగ్గర హార్డ్ కాపీ అయితే ఉండాలి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ సర్టిఫికేట్ అయితే మెన్షన్ ఉంది. ఇది ఆల్రెడీ మనకి ఆఫీషియల్ నోటిఫికేషన్ లో ఉంది. సో అదైతే చూడండి ఇవన్నీ మీరు ఒరిజినల్ అయితే తీసుకోపోవాలి. సో చూద్దాం ఏమేమి సర్టిఫికేట్స్ ఉంది ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మీరు గేట్, జీపాక్ట్ లేదా టీఎస్పీ సెట్ ర్యాంక్ కార్డ్. సో మీరు ఏ ఎగ్జామ్ నుంచి అయితే ఇది ఈ అడ్మిషన్ కి అయితే అప్లై చేసిరు కదా సో ఆ ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మీ ఒరిజినల్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మీ సిఎంఎం అయితే ఉండాలి ఒరిజినల్ది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ డిప్లొమా 10+2 సర్టిఫికేట్. సో ఇంటర్మీడియట్ చేసి ఉంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిప్లొమా చేసి ఉంటే డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫోర్త్ వచ్చేసి మీ ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, లేకపోతే ఈక్వివలెంట్ ఆఫ్ ఎనీ ఎస్ఎస్సి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అందులోకి వెళ్ళి మనకి ప్రూవ్ అవుతుంది అనమాట. సో అది అయితే చూసుకోండి. నెక్స్ట్ బోనోఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 9 టు గ్రాడ్యుయేషన్. సో 9 టు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. సో అది ఓల్డ్ అయినా పర్లేదు. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, దట్ ఈస్ 1/1/2024 ది. నెక్స్ట్ గైస్ మీ ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ అయితే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అయితే మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ గైస్ మీ దగ్గర టీసీ ఉండాలి అండ్ మైనారిటీ అంటే మైనారిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో గైస్ ఇవన్నీ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి అండ్ ఒరిజినల్ ఉండాలి. సో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు అనమాట మీరు ఎప్పుడైతే పోతారు కాలేజ్ కి. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి బిఫోర్ విజిట్ టు ది అలాటెడ్ కాలేజ్. సో గైస్ ఈ 9th స్టెప్ దట్ ఈస్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ అనేది పెద్దగా ఏం లేదు. సో ఆల్రెడీ మీరు మీ సర్టిఫికేట్ అరేంజ్ చేసి ఉంటారు కదా మనకి ఏమేం కావాలి అని చెప్పేసి. సో అవన్నీ అయితే మనం తీసుకోపోవాలి అక్కడ ఆఫ్లైన్ వెరిఫికేషన్ కి మనకు అలాట్ అయిన కాలేజ్లో. సో అక్కడ మనకు అడ్మిషన్ బ్లాక్ లో అయితే చెక్ చేస్తారు అన్ని. సో అదే ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అట్ ద కాలేజ్. సో అన్ని వెరిఫై అయిపోయినాక అయితే వాళ్ళు మీ సీట్ ని అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో ఇదే నంబర్ 9th స్టెప్ అండ్ కాంగ్రాచులేషన్స్ యు ఆర్ ఇన్ టు ది ఎంటెక్ అనమాట. ఒకవేళ మీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతే ఇంకా మీరు ఎంటెక్ లైక్ స్టార్ట్ చేసినట్టే.
అండ్ గైస్ మనకి ఇక్కడ 10th స్టెప్ కూడా ఏం లేదు, ఇది ఒక సబ్సిక్వెంట్ స్టెప్ అనమాట ఫర్ ది 8th and 9th. సో ఒకవేళ మీ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి మీకు వచ్చిన కాలేజ్లో, సో మీ సీట్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అనమాట బై గివింగ్ యూ ఏ అలాట్మెంట్ ఆర్డర్ అని ఇస్తారు అనమాట. సో గైస్ మనకి ఇక్కడ 10th స్టెప్ వచ్చేసి 8th and 9th కి ఒక సబ్సిక్వెంట్ స్టెప్ అనమాట, ఇది పెద్దగా ఏం లేదు. సో వన్స్ యూ హ్యావ్ వెరిఫైడ్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్ అట్ ది అలాటెడ్ కాలేజ్, సో మీ ప్రొవిజనల్ ఆర్డర్ ని కాస్త వాళ్ళు కన్ఫర్మ్ ఇస్తారు, ఇంకా అంటే ఆ సీట్ మీది అని చెప్పి, అండ్ అది మీకైతే అలాట్ చేస్తారు. సో ఇది ఒక కన్ఫర్మేషన్ స్టెప్ అనమాట. సో మీకు ప్రొవిజనల్లీ లైక్ అలాట్ అయిన కాలేజ్ ని మీకు ఇప్పుడు కన్ఫర్మ్ చేసి మీకు అయితే ఆ సీట్ ఆ కాలేజ్ లో మీకు ఇస్తారనమాట. సో ఇదే లాస్ట్ స్టెప్, రిసీవ్ అలాట్మెంట్ ఆర్డర్. సో అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక వాళ్ళు వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పెట్టుకుంటారు, అండ్ మీకు వచ్చేసి ఒక ROC ఫామ్ అయితే ఇస్తారు. సో ఆ ఫామ్ వచ్చేసి లైక్ ఒక డాక్యుమెంట్, సో దట్ ఇట్ విల్ బి షోవింగ్ అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ కాలేజ్ లో ఒరిజినల్ సబ్మిట్ చేశారు. సో వాళ్ళు వచ్చేసి దాని మీద అయితే రాసి టిక్ చేసి సైన్ చేసి ఇస్తారు, అంటే ఆ సర్టిఫికేట్స్ కాలేజ్ లో ఉన్నట్టు. సో ఈ ROC ఫామ్ అయితే మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫర్ ది ఫర్దర్ రెఫరెన్స్. అండ్ గైస్ ఇదే మనకి లాస్ట్ స్టెప్ అనమాట ఇన్ ద phase 1 2024 అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ ది TSPC సెట్. సో ఇదే మొత్తం ఫుల్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన గైస్, ఇట్లనే ఉంటుంది మొత్తం. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే ఉండే అని మీకు విత్ ఎగ్జాంపుల్ తో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. సో గైస్ మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ IN Nearby, అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్ వితౌట్ ఎనీ డిలే. ఎందుకంటే మేము TSPC సెట్ రిలేటెడ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే ఇస్తా ఉన్నాం. అండ్ గైస్ ఇంకో వేరే వీడియోలో అయితే కలుసుకొని విత్ న్యూ కంటెంట్ లేదా TSPC సెట్ రిలేటెడ్ అప్డేట్స్. సో అప్పటి వరకు అందరికీ బాయ్.